దేశంలోకెల్లా అత్యంత సురక్షితంగా కాపలా కాసే ప్రదేశాలలో ఒకటి. హై వోల్టేజ్ విద్యుత్ ని ఉత్పత్తి చేసేందుకు అహర్నిశలో పనిచేస్తున్న భారీ పరిశ్రమలు. 4 యూనిట్లలో కలిపి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో తారాపూర్ మన దేశంలోకెల్లా అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. కొద్ది మందిని మాత్రమే అనుమతించే ప్రదేశం ఇది. మొదటిసారిగా నిషేధిత సరిహద్దులను దాటి లోపలి ప్రాంతాలని ప్రత్యేకంగా షూట్ చేయడానికి మా కెమెరా సిబ్బందిని అనుమతించారు. అది నిజంగా చాలా అరుదుగా చూడగలిగే ప్రదేశం. ఎవరైనా ఒక నిజమైన అణు విద్యుత్ రియాక్టర్కి ఇంతకంటే దగ్గరగా వచ్చే అవకాశం నిజంగా ఎంత మాత్రమూ లేదు. ఒక అణు విద్యుత్ కేంద్రపు గోడల వెనక జరిగే విషయాలకు సంబంధించిన దృశ్యాలివి. ఇప్పుడు మీరు 10 లక్షల యూనిట్ల విద్యుత్తుని మోస్తున్నారు. 10 లక్షల యూనిట్ల? అక్కడి కార్యకలాపాలు ఎంత సంక్లిష్టంగా జరుగుతాయో చూపే అంతర్చిత్రాలు. బహుశా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాకుండా బయట నేను చూసిన భావితరానికి చెందిన దృశ్యం ఇదే కావచ్చు. అవే తారాపూర్ అణు విద్యుత్ కేంద్ర అంతర్దృశ్యాలు. ఇది జీవితంలోకెల్లా ఒకేసారి వచ్చే అవకాశం. నేను భారతదేశంలోకెల్లా అత్యంత పటిష్టంగా రక్షించబడే ప్రాంతంలో ఉన్నాను. చారిత్రాత్మక అణు విద్యుత్ కేంద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించడానికి అనుమతించే పాస్తో నిల్చొనున్నాను. ఇప్పటికే నేను కొన్ని కఠినమైన భద్రతా చర్యలకు లోనయ్యాను. ఇప్పుడు చివరికి ఆ అద్భుత అణు విద్యుత్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఇంతకీ ఒక అణు విద్యుత్ కేంద్రం లోపల ఏం జరుగుతుంది? తరచుగా లోపల ఏం జరుగుతుందో నిజంగా తెలియకపోవడంతో జనం వారి ఊహలకు పనిచెప్తుంటారు. నిజానికి గోడల మధ్య జరుగుతుంది ఏమిటి అంటే, విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఒక పరిశుభ్రమైన శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. తారాపూర్ అటామిక్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో అణుశక్తి వెలువడుతుంది. ఈ తారాపూర్ 3-4 యూనిట్లే భారతదేశంలోకెల్లా పీడనం కలిగిన భారజల రియాక్టర్లలో అత్యాధునికమైనవి. ఒక్కొక్కటి 540 మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 31 దేశాల్లో దాదాపు 430 కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్లున్నాయి. భారతదేశంలో 21 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వాటిని భారతదేశ అణు విద్యుత్ సంస్థ నడుపుతోంది. అదే NPCIL. తారాపూర్ భారతదేశపు ప్రసిద్ధ అణు కర్మాగారం. 1969లో తారాపూర్లో మొదటి 2 రియాక్టర్లను ప్రారంభించినప్పుడు అదొక చారిత్రక సంఘటనగా మారిపోయింది. అణు పరికరాలను విదేశాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి తరలించడం జరిగింది. భారతదేశంలో ఒక విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ మన దేశం కలిసి 1964లో ఒక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. తారాపూర్లో మరో 2 యూనిట్లు, 3-4 యూనిట్లను 2005-2006లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించడం జరిగింది. అలా సామర్థ్యపరంగా భారతదేశ అతిపెద్ద అణు విద్యుత్ కర్మాగారం తయారైంది. మా దగ్గర 4 యూనిట్లున్నాయి. మొదటి 2 యూనిట్లు అన్నిటికంటే పాతవి. అవి రోజుకు 320 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అంటే రోజుకి 76 లక్షల యూనిట్లు అన్నమాట. ఇక తారాపూర్ 3-4 యూనిట్లు అన్నిటికంటే కొత్తవి. అవి రోజుకు 260 లక్షల యూనిట్లను తయారు చేస్తున్నాయి. అది ఎంతో భారీ విద్యుత్ ఉత్పత్తి అనే చెప్పాలి. ఇంకోలా చెప్పాలంటే నిజంగా ఈ రోజున NPCIL మొత్తం ఉత్పత్తిలో 1/3 వంతు తారాపూర్లోనే తయారవుతుంది. అణు విద్యుత్ ఉత్పత్తికి గుండెకాయ లాంటిది ఆ భారీ గోళాకారంలో ఉన్న నిర్మాణమే. దాని చుట్టూనే మిగిలిన కర్మాగారం అంతా నిర్మించారు. అదే అణు రియాక్టర్. మొత్తం చర్యలన్నీ ఆ అణు రియాక్టర్లోనే జరుగుతాయి. ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఆ ప్రత్యేకమైన జోన్లోకి వెళ్లడానికి ముందు అసలు అణు విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుందో తెలుసుకుందాం. యురేనియం అణువుల విభజన వలన అణుశక్తి పుడుతుంది. అంటే యురేనియం యాటమ్ ని ఒక న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు అది బలహీనంగా, అస్థిరంగా మారి చిన్న అణువులుగా విడిపోతుంది. ఆ క్రమంలో మరిన్ని న్యూట్రాన్లను శక్తిని విడుదల చేస్తుంది. ఈ విచ్ఛేద గొలుసుకట్టు చర్య వల్ల ఉష్ణం వెలువడుతుంది. ఆ వేడినే నియంత్రించి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ముడి యురేనియం ఖనిజమే అణుశక్తికి ప్రధాన వనరు. ఆ
ఆ ఖనిజాన్ని ఇలాంటి వేలి చివరి భాగమంతుండే యురేనియం డైఆక్సైడ్ గుళికలుగా తయారు చేస్తారు. ఈ ఒక్క యురేనియం ఇంధన గుళిక నుంచి వెలువడేంత శక్తిని విడుదల చేయడానికి మీరు దాదాపు 800 కేజీల బొగ్గుని లేదా దాదాపు 675 లీటర్ల చమురుని మండించాలి. తర్వాత గుళికల్ని ఈ లోహపు ఇంధన కడ్డీల్లో లోడ్ చేస్తారు. వాటన్నిటిని కలిపి ఇలా ఒక శక్తివంతమైన కట్టగా అంటే బండిల్గా తయారు చేస్తారు. ఈ బండిల్ ఒక్కొక్కటి ఇంచుమించు 24 కేజీలు ఉంటుంది. ఇలాంటి కొన్ని వందల ఇంధన బండిల్స్ ని కలాండ్రియా అనే ఒక పెద్ద స్తూపాకార పాత్రలో అమరుస్తారు. ఇది అణు రియాక్టర్ కి గుండె లాంటిది. యురేనియం ని ఒక న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు అది ఆ యురేనియం అణువుని 2 చిన్న అణువులుగా విడగొడుతుంది. తద్వారా శక్తి భారీగా విడుదలవుతుంది. విచ్ఛిన్న క్రియ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దాన్నే నీటిని ఆవిరిగా మార్చడానికి ఉపయోగిస్తారు. ఆ ఆవిరే భారీ జనరేటర్లను నడిపే టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. రియాక్టర్లో అణుశక్తి ఉత్పత్తి అవుతున్న సమయంలో ప్రతి ఒక్క అంశాన్ని బహుశా ఈ ప్లాంట్లోకెల్లా అత్యంత ముఖ్యమైన ఈ గది నుంచే నియంత్రిస్తారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24 గంటలు జరిగే ఉత్పత్తి కేంద్రానికి నాడీ కేంద్రం లాంటిది. దాన్ని ప్రతి క్షణం జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటారు. నేనిప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ కి నాడీ కేంద్రమైన కంట్రోల్ రూమ్ లో ఉన్నాను. ఇక్కడే ఆ అణుకర్మాగారపు ప్రతి వివరాన్ని ఎంతో ఖచ్చితత్వంతో పర్యవేక్షిస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా. ఈ కంట్రోల్ రూమ్ లోకెల్లా అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్స్ ఇవే కావచ్చు. ఈ స్క్రీన్స్ న్యూక్లియర్ రియాక్టర్ కి గుండెకాయ లాంటివి. చూడండి, ప్రాథమికంగా ఈ స్క్రీన్స్ రియాక్టర్ లో ఉత్పత్తి అయిన శక్తిని, అందులో మనం సేకరించిన శక్తిని జాగ్రత్తగా పరిశీలిస్తుంటాయి. సరైన సమతుల్యతను సాధించడానికి ఇదెంతో కీలకం. ఈ పారామీటర్లన్నీ ఆ ప్లాంట్ నిర్వహణకు, భద్రతకు ఉద్దేశించినవే. ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఆ రియాక్టర్ సెకనుకు 0.5% శక్తిని కోల్పోతుంది. సుమారు 3.5 నిమిషాల వ్యవధిలో మొత్తం వ్యవస్థంతా నిలిచిపోతుంది. ఈ కంట్రోల్ రూమ్ లోని ఎంతో నైపుణ్యం గల సుశిక్షితులైన సిబ్బంది అన్ని మానిటర్ల మీద డేగ కన్నేసి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. పారామీటర్లన్నీ సరిగ్గా ఉండేలా చూసుకునే బాధ్యత వారిది. నేను ఈ ప్లాంట్ లో 20,000కు పైగా పారామీటర్లను గమనిస్తూ ఉంటాను. అవన్నీ వాటి పరిమితుల్లోనే ఉండాలి. ప్రతిసారి నేను ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నిజానికి ప్రజలందరి భద్రత మా చేతుల్లోనే ఉంటుంది కదా, అందుకే. కంట్రోల్ రూమ్ లోని ప్రధాన నియంత్రణాధికారి షిఫ్ట్ చార్జ్ ఇంజనీర్. మిస్టర్ సాహు, మీ పనిలోని అత్యంత ఛాలెంజింగ్ భాగం ఏదో చెప్తారా? ఇందులో ప్రధానంగా చెప్పాలంటే మా ఉద్యోగంలో ఈ ప్లాంట్ ని సురక్షితంగా నిర్దేశించిన శక్తి స్థాయిలో పని చేయించటమే అత్యంత కష్టతరమైన పని అని నేను చెప్తాను. ఇంకా ఇక్కడున్న వ్యవస్థ ఎంత ఆధునికమైనది. ఈ ప్లాంట్ కంట్రోల్ ఎంతో అధునాతనమైంది. ఈ కంట్రోల్ రూమ్ నుంచే మేము మా వ్యవస్థ పారామీటర్లన్నింటినీ పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉంటాం. ఈ కంట్రోల్ పారామీటర్లన్నీ ఈ కంట్రోల్ రూమ్ నుంచి గమనించగలం. ఆ విధంగా ఈ ప్లాంట్ ని భద్రంగా, సురక్షితంగా కాపాడుకోగలం. అంటే ఏంటంటే బయట నుంచి ఈ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేమన్నమాట. ప్రాథమికంగా దీన్ని హ్యాక్ చేయడం కుదరదంటారు. ఈ కంట్రోల్ రూమ్ లో ఒక ప్రత్యేకమైన మానిటర్ అమర్చారు. అది ఈ ప్రాంతంలోని భూకంప కదలికల్ని గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ భూకంపమే సంభవిస్తే ఈ విద్యుత్ కేంద్రం ఆటోమేటిక్ గా ట్రిప్ అయి ఆగిపోతుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రతిరోజు ఇంధనాన్ని తిరిగి నింపడం కూడా జరుగుతూ ఉంటుంది. అది తారాపూర్ రోజువారీ కార్యకలాపాలలో ఎంతో ముఖ్యమైన పని. రియాక్టర్ పనిచేస్తున్న సమయంలోనే ప్రతిరోజు ఆ పీడనం కలిగించిన భారజలపు రియాక్టర్లో తిరిగి ఇంధనాన్ని నింపే పని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పనంతా కంట్రోల్ రూమ్ నుంచే పూర్తిగా రిమోట్గా చేయవలసి ఉంటుంది. ఈ కార్యకలాపాలన్నింటినీ ఆ ఇంధనం నింపే మిషన్కు 2 వైపులా ఉన్న 2 కంప్యూటర్లు వేరువేరుగా మానిటరింగ్ చేస్తుంటాయి. అవి ఈ ఇంధనాన్ని ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా తిరిగి నింపడం లాంటి పలు పనులను పూర్తి చేయడానికి గాను మరియు అంతకు ముందు నిర్దేశించిన ప్రోగ్రాంలకు అనుగుణంగా పనిచేయవలసి ఉంటుంది. ఇంధనాన్ని తిరిగి నింపే పని అణు రియాక్టర్లో జరగడం వల్ల అణు విచ్ఛిన్నానికి దోహదపడేలా కొత్త ఇంధన బండిల్స్ ని ఆ క్యాలెండ్రియాలో అమర్చడానికి ఈ రోబోటిక్ మిషన్లే చేతులుగా పనిచేస్తాయి.
ఇలాంటిదే మరో రోబోటిక్ కామ్ మరోవైపు నుంచి ఖాళీ అయిన ఇంధన బండిల్స్ ని బయటికి లాగేస్తుంది. చివరికి తిరిగి ఇంధనాన్ని నింపే సమయం అయింది. ఆ ప్రక్రియ గురించి మనం మరి కాస్త తెలుసుకుందాం. హాయ్, మాకు కొంచెం చెప్పగలరా ఈ రీఫ్యూలింగ్ ప్రాసెస్ గురించి? మా దగ్గర మొత్తం 392 ఛానళ్లు ఉన్నాయి. ఆ 392 ఛానళ్లలో రోజుకు 2-3 ఛానళ్లకి ఇంధనాన్ని నింపుతాం మేము. ఈ 2-3 ఛానళ్ల రీఫ్యూలింగ్ కోసం మా దగ్గర 2 మిషన్లు ఉంటాయి. ఆ క్యాలెండ్రియా ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు మరొకటి ఉంటాయి. మేము ఈ మిషన్లను అవి పార్క్ చేసిన పొజిషన్ నుంచి ఛానల్ పొజిషన్కి తీసుకుపోతాం. వాటిని అత్యంత ఖచ్చితత్వపు సెన్సర్ల సహాయంతో ఆ ఛానల్లో అమరేలా చేస్తాం. అలా అమర్చిన తర్వాత ఈ మిషన్లను ఆ ఛానల్ మీద బిగిస్తాం. ఆ తర్వాత ఆ ఛానల్ సరిహద్దులను తెరిచి కొత్త బండిళ్లను ఒక పక్క నుంచి లోపలికి దూరుస్తాం. ఉదాహరణకు ఉత్తరం వైపు నుంచి రీఫ్యూలింగ్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ఆ రీఫ్యూలింగ్ బండిల్ని ఉత్తరం వైపు నుంచి లోపలికి పంపుతాం అనమాట. ఆ మిషన్ తో అయిపోయిన ఇంధనపు బండిల్స్ ని దక్షిణం వైపు నుంచి బయటికి తీస్తాం. అలా మా ఇంధనాన్ని నింపడం పూర్తవుతుంది. అదంతా ఇక్కడి నుంచి మానిటర్ చేయబడుతుందా లేక మీరు చేస్తారా? అవును, ఆ పారామీటర్లు అన్ని కూడా రిమోట్ గా ఇక్కడి నుంచే మానిటర్ చేయబడతాయి. ఈ మొత్తం ప్రక్రియ ఒక మైక్రో కంప్యూటర్ సహాయంతో జరుగుతుంది. ఈ 2 ప్రక్రియల ఫీడ్బ్యాక్లు అన్ని కూడా ఈ ప్యానెల్లో ఉంటాయి. అంటే నేను చెప్పిందంతా కూడా ఈ కంప్యూటర్లలోనూ అటు ఈ సూచికల్లో కూడా ఆ ఫీడ్బ్యాక్లన్నీ ప్యానెల్ ఆపరేటర్లకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ప్రపంచంలోనే అతి కొద్ది మంది చూడగలిగే ఒకానొక అంశాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నాను. అదే అణు ఇంధనాన్ని లోడ్ చేయడం. భారతదేశపు అత్యంత పెద్ద అణు కేంద్రం తారాపూర్ లోపల నిరంతరంగా నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతర ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రతిరోజు అణు ఇంధనాన్ని తిరిగి నింపడమన్నది ఆ కార్యకలాపాలలో అంతర్గత భాగమనే చెప్పాలి. ఇప్పుడు నేను రియాక్టర్కి వెళ్లి ఆ ఇంధనాన్ని తిరిగి నింపే ప్రక్రియని ప్రత్యక్షంగా చూసే సమయం వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ ప్లాంట్లోకెల్లా అత్యంత నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించబోతున్నాం. మెయింటెనెన్స్ ఇంజనీర్లను తప్ప ఇక్కడికి వేరే ఎవరిని అనుమతించడం. మీరు చూస్తున్నట్లుగా అందుకు మేము రక్షణాత్మక దుస్తులు ధరించాలి. రక్షణాత్మక దుస్తులు, సాధనాలు అణుధార్మికత సోకకుండా అడ్డుకోవడానికి ఉద్దేశించినవి. ఇది అత్యంత రేడియో యాక్టివ్ జోన్ కావడంతో రేడియేషన్ స్థాయిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రేడియేషన్ అనే పదం లేకుండా అణు విద్యుత్ గురించి మాట్లాడుకోలేం. నిజం చెప్పాలంటే మనం అందరము కూడా ఆ పదం యొక్క అర్థం పూర్తిగా తెలియకుండానే దాన్ని ఎన్నోసార్లు ఉపయోగిస్తుంటాం. అసలు ఇంతకీ ఆ రేడియేషన్ అంటే ఏంటి? ఈ విశ్వమంతా కణాలతో నిర్మించబడింది. కొన్ని కణాలు అధిక శక్తిని విడుదల చేస్తుంటాయి. ఆ అధిక శక్తి రేడియేషన్ అనే విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో విడుదల చేయబడుతుంది. మనం రేడియో యాక్టివ్ ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం సూర్యుడి నుంచి, రోదసి నుంచి, భూమి నుంచి, ఆఖరికి మనం తినే ఆహారం, తాగే ద్రవాల నుంచి కూడా విడుదలయ్యే రేడియేషన్ గురవుతుంటాం. వాస్తవానికి మీరు అరటిపండు తింటున్నప్పుడు, ఎక్స్రే తీయించుకుంటున్నప్పుడు, లేదా న్యూయార్క్ నగరానికి వచ్చి వెళ్ళినప్పుడు పూర్తిగా 1 సంవత్సరం పాటు ఒక అణు విద్యుత్ కేంద్రం దగ్గర నివసించే దానికన్నా ఎక్కువ రేడియేషన్ సోకుతుందన్నమాట. తారాపూర్ని 4 జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో రేడియేషన్ సోకే అవకాశాల మీద ఆధారపడి వాటికి 1 నుంచి 4 సంఖ్యలు ఇచ్చారు. అతి తక్కువ రేడియేషన్ ఉండే ప్రాంతాన్ని 1గాను, అదే రేడియో యాక్టివిటీ అత్యధికంగా ఉండి అది సోకే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతానికి 4 సంఖ్యని ఇచ్చారు. అత్యధిక కాలుష్య జోన్ నుంచి తక్కువ ఉండే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కార్మికులను, పరికరాలను సంపూర్ణంగా పరీక్షించడం జరుగుతుంది. తద్వారా అణుధార్మిక కణాల రవాణా కనిష్టంగా ఉంచగలుగుతారు. నాకు ఎంతో గొప్పగా నిలిచిపోయే ఒకానొక అనుభవానికి సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలోని కొద్ది మందికి మాత్రమే లభించిన ఎంతో అరుదైన అవకాశం నాకు దక్కబోతోంది. ఒక రియాక్టర్ భవనంలోకి వెళ్లగలిగే అవకాశం లభిస్తోంది. మనం ఇప్పుడు రియాక్టర్ భవనం 3లోకి ప్రవేశిస్తున్నాం. సో అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నదే ప్రధాన ఎయిర్ లాక్. అక్కడ 2 గుమ్మాలుంటాయి. ఇవన్నీ ఆటోమేటిక్ తలుపులు. ఇది బాహ్య నిరోధక తలుపులు. అలాగే లోపల మరో లోపలి కంటైన్మెంట్ డోర్ ఉంటుంది. సో లోపలికి ప్రవేశించడానికి ముందు మనం ఈ రక్షణ సాధనాలు, గ్లౌజులు, షూలు ధరించాలి. లోపల మా రీఫ్యూలింగ్ ఆపరేషన్ మొదలు కాబోతోంది కాబట్టి మీరు దాన్ని కూడా చూడగలుగుతారు. చాలా బరువుగా ఉన్నాయి.
అక్కడ ఇంకో డోర్ ఉంది. అవును, అక్కడ మరో డోర్ ఉంది. వాస్తవానికి అక్కడ 2 వేరు నిరోధకాలున్నాయి. ఈ రియాక్టర్ బిల్డింగ్ మొత్తానికి 2 నిరోధకాలున్నాయి. అంతర్ నిరోధకం, బాహ్య నిరోధకం. ఈ రెండిటిలోనూ అంటే వీటి మధ్య ఆ లోపలి తలుపులకు బయటి తలుపులకు మధ్య పీడనాలలో ఎంతో భేదాలుంటాయి. అవి రేడియాక్టివిటీ బయటి వాతావరణంలోకి వెలువడకుండా నివారించేందుకు ఉద్దేశించినవి. అక్కడ 2 వేరు భవనాలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా రెండవ దాన్ని మూసి ఉంచుతుంది. ఇప్పుడు మనం లోపలి భవనంలోకి వెళదాం. ఓ మై గాడ్, ఎవరైనా ఒక నిజమైన రియాక్టర్ కి ఇంతకంటే దగ్గరగా వచ్చే అవకాశం నిజంగా ఎంత మాత్రం లేదు. నేను ప్రపంచంలోనే అతి తక్కువ మంది చూసిన అంశాన్ని చాలా దగ్గర నుంచి ప్రత్యక్షంగా గమనించబోతున్నాను. అణు విద్యుత్ ఛేదనానికి ఒక ఇంధన బండిల్ని రియాక్టర్లోకి పంపే కొద్దిసేపటి ముందు జరిగే అసలైన లోడింగ్ ప్రక్రియను చూడబోతున్నాను. ఈ కొత్త ఫ్యూయల్ బండిల్స్ ఇక్కడికి చేరుకోవడానికి ముందు ఎంతో తీవ్రమైన నాణ్యతా పరీక్షలకు గురవుతాయి. ఆ ఇంధన బండిల్స్ హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో తయారవుతాయి. అన్ని రకాల అణు ఇంధనాలు అక్కడే తయారవుతాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా ప్లాంట్ దగ్గరికి తీసుకొచ్చి కూలంకుషంగా నాణ్యతా పరీక్షలు చేస్తారు. తయారు చేసిన యూనిట్ల నుండి ఆ ఫ్యూయల్ బండిల్స్ అందుకున్న తర్వాత మేము 3 రకాల పరీక్షలు నిర్వహిస్తాం. ఒకటి ఫిజికల్ టెస్ట్, తర్వాత డైమెన్షనల్ టెస్ట్, మూడవది ఇంటిగ్రేటివ్ టెస్ట్. దృశ్యపరమైన పరిమాణాత్మక పరీక్షలు జరిపిన తర్వాత 3 మోపులను ఒక బమ్మింగ్ ఛాంబర్ లో విడివిడిగా ఉంచుతాం. దాన్ని కవర్ చేసిన తర్వాత హీలియం వాయువుతో దీని మీదకి గంటకి 6 కేజీలతో ఒత్తిడి కలిగిస్తాం. ఆ హీలియం పరీక్షని లీక్స్ ని కనిపెట్టడానికి చేస్తారు. ఒకసారి ఆ కొత్త బండిళ్లు పాస్ అయిన తర్వాత అవి విచ్ఛిన్న చర్య కోసం క్యాలెండ్రియాలో లోడ్ చేయడానికి బాగున్నట్లే. ఇప్పుడు ఈ కొత్త ఇంధనాన్ని లోడ్ చేసే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైన ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ నుంచి మేము ఆ ఇంధనాన్ని మాన్యువల్ గా లోడ్ చేసి ముందుకు వెళ్లిపోతాము. ఈ ఇంధనం వెళ్లిన తరువాత ప్రతి విషయాన్ని వ్యవస్థే నడిపిస్తుంది. దాన్ని నేను హ్యాండిల్ చేసేంత సురక్షితమేనా? అవును, కొత్త ఇంధనం కాదు. అంటే నా ఉద్దేశం దానికి ఎటువంటి సమస్య లేదు. అంతేకాదు, అది విజిటర్ ఫ్రెండ్లీ కాబట్టి అసలు సమస్య లేదు. సో ఇప్పుడు నేను వీటిలో ఒక బండిల్ని పైకెత్తుతాను. దీని బరువు కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తీసి ఇక్కడ పెట్టాలి. ఆ ఇంధనం జతలుగా వెళతాయి. కాబట్టి మరోదాన్ని మీరు లోడ్ చేస్తారా? తప్పకుండా, ఎందుకు చేయను? ఇప్పుడు మీరు 10 లక్షల యూనిట్ల విద్యుత్తుని మోస్తున్నారు. ఈ ఒక్క బండిల్ ఏంటి 10 లక్షల యూనిట్ల? అవును, 10 లక్షల యూనిట్ల విద్యుత్తు. మీరు దాన్ని చాలా సులభంగా ఎత్తేస్తున్నారు. అంత సులువుగా ఏం కాదు. ఇక్కడ నుంచి హైడ్రాలిక్ ర్యాంప్ దాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ ఇంధనం కొత్త ఫ్యూయల్ మ్యాగజైన్ లోకి, తర్వాత ముందు తరలించే వ్యవస్థ దగ్గరికి, అక్కడి నుంచి ఇంధనాన్ని నింపే మిషన్ దగ్గరికి చేరుకుంటుంది. అదే మనం తర్వాత చూడబోయే. సో లోడ్ చేసేసాం. ఇద్దరం కలిసి 20 లక్షల యూనిట్లని లోడ్ చేసాం అన్నమాట. 20 లక్షల యూనిట్లు అంటే అందరికీ వెలుగన్నమాట. సో ఇదే వాల్ట్. ఇక్కడే అన్ని కూలెంట్ ఛానల్స్ ఉంటాయి. వాటిలోనే యురేనియం ఇంధనం ఉంటుంది. ఈ ఏరియాలోకి ఎవరిని పోనివ్వరు. దాన్ని లోపల లాక్ ఉండే ఈ తలుపులతో మూసేస్తారు. రియాక్టర్ ఒక పవర్ ప్రత్యేకమైన పాయింట్ కన్నా ఎక్కువ ఉంటే 1% పవర్ పాయింట్ దాటిన తర్వాత ఇక తెరుచుకోదు. 1% పవర్ పాయింట్ దాటిన తర్వాత 1% పవర్ మనం దాన్ని తెరవలేము. అంటే ఇది న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించిన వాల్ట్ లోకి ప్రవేశించడానికి ఉన్న 2 ద్వారాల్లో ఒకటనమాట. ఆ ప్లాంట్ ని మెయింటెనెన్స్ కోసం ఆపు చేసిన సమయంలో మాత్రమే మీరు లోపలికి ప్రవేశించగలరు. లోపల రేడియేషన్ క్షేత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బయట ఎంతో సురక్షితమైనది. అలాగే ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి మనం అక్కడి నుంచి ఆ గమనించే కిటికీ నుంచి చూద్దాం. దానికి మరోవైపు మనం లోపల చూడొచ్చు. దీన్నే వ్యూయింగ్ విండో అంటే గమనించే కిటికీ అంటారు. మీరు లోపలికి వెళ్లి దాని నుంచి చూడొచ్చు. మీరు ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు. ఆ లోపల మీరు చూస్తున్నదే ఇంధనాన్ని నింపే మిషన్. బహుశా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాకుండా బయట నేను చూసిన భావితరానికి చెందిన దృశ్యం ఇదే కావచ్చు. అయితే ఇదే రోబోటిక్ మిషన్. ఇందాక మనం లోపల ఉంచిన ఇంధనాన్ని లోడ్ చేస్తుందా? యా రైట్. మీరు ఇందాక లోపల ఉంచిన ఆ తాజా ఇంధనం ఈ మిషన్ దగ్గరకు వస్తుంది. అది ఈ ఇంధనాన్ని అందుకొని క్యాలెండ్రియాలోకి లేదా మేము కూలింగ్ ట్యూబులని పిలుచుకునే ట్యూబుల్లోకి లోడ్ చేస్తుంది. అక్కడ 392 కూలెంట్ ట్యూబులున్నాయి. చూసారా? ఆ మిషన్ ఇప్పుడే 90 డిగ్రీల కోణంలో తిరిగి
కూలెంట్ ట్యూబ్లకు అనుసంధానం అయింది. సరిగ్గా ఇప్పుడే అది ఈ రోజు మొట్టమొదటి ఛానల్ పని పూర్తి చేయబోతోంది. ఇందులో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తుంది అంటున్నారు కదా, ఇంతకీ మనం ఎలాంటి ఉష్ణోగ్రతల గురించి మాట్లాడుకుంటున్నాం? మీరు లోపలి ప్రదేశాన్ని దగ్గరగా పరిశీలిస్తే అక్కడ బయట ఒక ప్లగ్ ఉండడం గమనించవచ్చు. దాన్ని సీలింగ్ ప్లగ్ లేదా క్లోజర్ ప్లగ్ అంటారు. కాబట్టి లోపల ఆ ట్యూబులలో దాదాపు 300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే పీడనం సుమారు చదరపు సెంటీమీటర్ కు 100 కేజీలు ఉంటుంది. ఈ ప్లాంట్ లో తిరిగి ఇంధనాన్ని నింపే కార్యకలాపాలను పూర్తి చేశాం. అంటే మనం దాదాపు 7000 సార్లు సీలింగ్ ప్లగ్ ని తెరిచి మూయడం జరిగింది. అంటే దాదాపు 14,000 సార్లు వాటిని తెరిచి మూయడం జరిగిందన్నమాట. కాబట్టి అది ఎంతో సురక్షితమైనది. భారతదేశంలోని మొత్తం అణు కేంద్రాలన్నిటిలో కలిపి ఆ కార్యక్రమాన్ని సుమారు 70,000 సార్లు చేశాము. అంటే మేము అంత అనుభవాన్ని సాధించామన్నమాట. ఇలా ఉత్పత్తైన అణుశక్తి అంతా చివరికి ఆ భారీ టర్బైన్ రూమ్ లోకి చేరుకుంటుంది. ఇప్పుడు మనం టర్బైన్ రూమ్ కి బయలుదేరాము. నిజానికి ఈ ప్రదేశంలోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు మనం చెవులకు మఫ్లు తగిలించుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ లోపల శబ్దాలు భారీగా ఉంటాయట. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో అణుశక్తి భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలా ఉత్పత్తి అయిన శక్తి అంతా చివరికి టర్బైన్ రూమ్లలో విద్యుత్ శక్తిగా మారుతుంది. నిజంగా ఇది అసలైన విద్యుత్ కేంద్రంలా అనిపిస్తోంది. ఈ టర్బైన్లలో ఆవిరి తయారు కావడం, ఆ ఆవిరి నుంచి వేడి వెలువడడం నాకు తెలుస్తోంది. ఈ టర్బైన్ల వెనక 2 టర్బో జనరేటర్లు ఉన్నాయి. అదిగో అక్కడ ఆ మీటర్లోనే మనకి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో కనిపిస్తుంది, మెగావాట్ల రూపంలో. ఒకసారి విద్యుత్ ఉత్పత్తి అవ్వగానే దాన్ని ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లేదా గ్రిడ్లలోకి పంపుతారు. అధిక వోల్టేజ్లో ఉన్న విద్యుత్ శక్తిని దూరంగా సబ్ స్టేషన్లకు చేరవేసే తీగల నెట్వర్క్ నే గ్రిడ్ అంటారు. సబ్ స్టేషన్లలో ఆ వోల్టేజ్ ని వాడుకోవడానికి వీలైన స్థాయికి తగ్గించి ఆఖరణ ఉపయోగించుకునే ఇళ్లకు సరఫరా చేస్తారు. మరి ఇతర విద్యుత్ రూపాల కంటే అణు విద్యుత్ ఎలా మెరుగైనది? అణు విద్యుత్తుని మనం లొకేషన్ న్యూట్రల్ అంటాము. అంటే అణు విద్యుత్ కేంద్రాలను ఇంధన లభ్యతతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా నిర్మించుకోవచ్చు. ఇక్కడ మరో ప్రయోజనం ఏమిటంటే దీనిలో బేస్ లోడ్ జనరేటింగ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే దాని అర్థం రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం థర్మల్ ఉత్పత్తి బేస్ లోడ్ స్టేషన్ గా పనిచేస్తుంది. థర్మల్ వనరులైన బొగ్గు, పెట్రోలియం నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోలార్, వాయుశక్తుల వంటి మన సాంప్రదాయేతరాలు మధ్య మధ్యలో మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కాబట్టి వాటిని బేస్ లోడ్ స్టేషన్స్ గా పరిగణించలేం. అయితే న్యూక్లియర్ పవర్ విషయంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? గత 4 దశాబ్దాలుగా భారతదేశం సురక్షితమైన అణు విద్యుత్తును తయారు చేస్తూనే ఉంది. పీడనం కలిగించబడిన భారజాల సాంకేతికతలో మనం ఎంతో నైపుణ్యాన్ని సాధించాం. మనకు దాని రూపకల్పన, నిర్మాణం, ఆపరేషన్లకు సంబంధించి సమగ్రమైన సామర్థ్యాలున్నాయి. మన సామర్థ్యాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని ఎప్పుడో నిరూపించాం. వాస్తవానికి మన రియాక్టర్లలో ఒకటి 750 రోజుల పాటు నిరంతరంగా పనిచేసి సుదీర్ఘకాలం పనిచేసిన ప్రపంచ రియాక్టర్లలో 2వ స్థానాన్ని సాధించింది. ఇది ప్రపంచ స్థాయిలో మన సామర్థ్యాలను ఎత్తి చూపించినట్లే. ఇది నిజంగా గొప్ప విషయం. అయితే ప్రపంచ స్థాయి సాధించడం ఏదో అలవోకగా జరిగే పని కాదు. తారాపూర్లో సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానాలు అత్యంత నిపుణులైన వ్యక్తుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏదో అదృష్టం కొద్ది కాక సుదీర్ఘమైన తీవ్రమైన శిక్షణ పొందిన తర్వాతే ఇక్కడికి చేరుకుంటారు.
న్యూక్లియర్ రియాక్టర్ అన్నది ఒక పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. మీరు ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని నడుపుతున్నప్పుడు దాన్ని ఎంతో సురక్షితమైన, ప్రభావవంతమైన పద్ధతిలో నడపడం అనే భారీ బాధ్యత మీ మీద తప్పనిసరిగా ఉంటుంది. అందుకని మొట్టమొదట నియామకాల నుంచి నిరంతర శిక్షణ వరకు ప్రతి ఒక్క అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్లను నడపడానికి మేము నియమిస్తున్న అంటే ఉపయోగిస్తున్న మానవ వనరులు ఎంతో విలువైనవి. అందుకే మాకు ఒక విస్తృతమైన శిక్షణ లైసెన్స్ జారీ చేసే కార్యక్రమాలను పాటిస్తాం. ఆ లైసెన్సులను అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు జారీ చేస్తుంది. మొత్తం మీద వాళ్ళు 3 వేరువేరు స్థాయిల్లో రిక్రూట్ చేయబడతారు. మేము టెక్నీషియన్లు, సూపర్వైజర్లు, సైంటిఫిక్ ఆఫీసర్లు అనే 3 వేరువేరు స్థాయిల్లో చేర్చుకుంటాం. ఒక రాత పరీక్షలో ఎంపికైన వాళ్ళు ఇంటర్వ్యూని ఎదుర్కోవాలి. అక్కడ ఎంపికైతే మీరు ఒక తీవ్రమైన శిక్షణ ప్రోగ్రామ్ లో నియమించబడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిరంతరం ఊపిరి ఎలా తీసుకుంటామో అలాగే ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ నడపడానికి నిరంతర శిక్షణ అనేది తప్పనిసరి. మీకు లైసెన్స్ ఉంది, మీరు పని కొనసాగించొచ్చు అని తృప్తి పడడానికి ఏమాత్రం వీల్లేదు. అతను ఒక లైసెన్స్ పొందిన కంట్రోల్ ఇంజనీర్. 3 సంవత్సరాల తర్వాత తనని తాను క్లియర్ చేసుకుంటే కానీ అతను ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకి మరోసారి అర్హత పరీక్షలు ఉంటాయన్నమాట. వీళ్లని ప్రొఫెషనల్స్ గా మార్చే ప్రదేశం ఇదే. సిమ్యులేటెడ్ పరిస్థితులలో వీళ్లు వేరువేరు పరిస్థితులను ఎదుర్కొంటారు. వాటిలో కొన్ని వారి ఉద్యోగ కాలంలో ఎదురయ్యే అవకాశమే ఉండదు. కానీ ఇక్కడి వారికి ఇచ్చే తీవ్రమైన శిక్షణ వారిని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగేలా చేస్తాయి. ఆ ట్రైనీలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నమూనాన్ని సరిగ్గా ఆ కంట్రోల్ రూమ్ లో ఉండేలా తయారు చేశారు. ప్రాథమికంగా ప్లాంట్లో జరిగే రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. తర్వాత సాధారణంగా సంభవించని, అప్పుడప్పుడు మాత్రమే ఎదురయ్యే పనులుంటాయి. ఆ తర్వాత కొన్ని ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా మేము శిక్షణ ఇస్తాము. ఇదొక అరుదుగా జరిగే ఆపరేషన్. లైవ్ సిస్టంలో ఇలాంటిది ఎదురయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మేము ఒక పరిస్థితిని సిమ్యులేట్ చేస్తాము. వాళ్ళు ఆ పరిస్థితికి స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. వాళ్లకు ఎప్పుడు పరీక్ష పెట్టినా 9 పారామీటర్ల మీద ఆధారపడి వాళ్ల పనితీరును సమీక్షిస్తాము. ఆ పారామీటర్లు కూడా సెట్ చేయబడ్డాయి. ప్యానెల్ మీద వారి ఏకాగ్రత, వాళ్ల మొదట తీసుకునే చర్యలు, తర్వాత చేసే మాన్యువల్ చర్యలు, అలాగే వాళ్ల టీం వర్క్, ప్రక్రియకు కట్టుబడే లక్షణాలను గమనిస్తాము. మనం ఈరోజు క్లాస్ 5 వైఫల్యానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఇందులో మీ పాత్రను నేను ఇప్పుడే చెప్తాను. మీరు అసిస్టెంట్ షిఫ్ట్ మేనేజర్. మీరు ఈ పరిస్థితుల్లో మొత్తం ప్యానెల్స్ కంట్రోలర్. అంటే భద్రతా వివరాలు, వ్యక్తిగత శిక్షణలే తారాపూర్ విజయానికి కీలకమన్నమాట. అన్ని విషయాలు దీనికి అనుకూలంగా ఉన్నా కూడా ఇంకా న్యూక్లియర్ పవర్ గురించి జనం తడపటాయిస్తూనే ఉన్నారు. అణు ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగినా అన్ని చోట్ల ప్రమాదం జరిగినట్లే. కొన్ని ప్రమాదాలైతే అణు చరిత్రలోనే మచ్చలుగా మిగిలిపోయాయని ఒప్పుకోక తప్పదు. కానీ ఈ యాక్సిడెంట్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణు విద్యుత్ కేంద్రాల్లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన భద్రతా పాఠాలను కూడా అందించాయి. అణుశక్తి పరిజ్ఞానానికి సంబంధించి మనకు అంతర్జాతీయంగా మంచి సహకారం ఉంది. 3 మైల్ యాక్సిడెంట్, చెర్నోబిల్ ప్రమాదాల దగ్గర నుంచి ఆఖరికి ఈ మధ్య జరిగిన ఫుకుషిమా దాకా అంతర్జాతీయంగా జరిగిన ప్రమాదాలన్నీ వాటి యొక్క అంతర్గత వివరాలని అంతర్జాతీయ సమాజానికి మొత్తంగా అందించడం జరిగింది. గడించుకున్న అనుభవాలు, జరిగిన లోపాలు, ఇలా ప్రతి ఒక్క అంశం విశ్లేషించడం జరిగింది. భారతదేశానికి సంబంధించి కూడా మేము ఎన్నో భద్రతా అంశాలను బలోపేతం చేశాం. అంతేకాకుండా ఈ ప్రమాదాల మీద ఆధారపడి కొత్త రియాక్టర్లతో పాటు ఇప్పటికే ఉన్న రియాక్టర్లకు కూడా అదనపు భద్రతని కల్పించాం. మరి మన న్యూక్లియర్ ప్లాంట్లు ఎంతవరకు సురక్షితం? తారాపూర్ లోతైన రక్షణ తత్వంతో పనిచేస్తుంది. అంటే విపత్తును నివారించేందుకు అక్కడ పలు స్థాయిల్లో భద్రత ఉంటుందని అర్థం. అది యురేనియం నుంచి మొదలవుతుంది. అది ఒక పింగాణి గుళికల రూపంలో ఉంటుంది. ఇంధన కడ్డీలను తయారు చేసేందుకు యురేనియం జర్కోనియం అలాయ్ ట్యూబ్లతో సీల్ చేస్తారు. అవి మళ్లీ ఒక పీడనం కలిగిన ఉక్కు పాత్రలో అమర్చబడతాయి. చివరికి ఇవన్నీ దాదాపు 2 మీటర్ల మందం కలిగిన గోడలున్న ఒక కంటైనర్లో ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక ఉల్లిపాయని గమనిస్తే అక్కడ ఎన్నో పొరలుంటాయి. అదే ఫిలాసఫీ న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా వర్తిస్తుంది. ప్రాథమికంగా ఇది రేడియో యాక్టివిటీ పర్యావరణంలోకి విడుదల కాకుండా నివారించేందుకు చేసిన భౌతిక అవరోధంతో కూడిన ఒక బహుళ స్థాయి నివారణ. లోతైన రక్షణాతత్వం యొక్క ప్రధాన లక్ష్యం ప్రమాదాలను నివారించడమే. ఒక ప్రమాదం జరిగిందనే అనుకుందాం. దాని ప్రభావాన్ని ఆ ప్రదేశానికి పరిమితం చేయాలి. తర్వాత ఆ ప్రభావం పెరిగి పర్యావరణం మీద పడకుండా నివారించాలి.
ఆ ప్లాంట్లో 2 గ్రూపుల భద్రత అనే అంశాన్ని పాటిస్తాము. ఇంకా చెప్పాలంటే ఒక్కో భద్రతా గ్రూప్ ప్రత్యేకంగా ఆ న్యూక్లియర్ రియాక్టర్లో వేర్వేరు భద్రతా చర్యలు చేపడుతుంది. వాటిని మేము 3C అని పిలుస్తాము. అంటే రియాక్టివిటీ కంట్రోల్, కోర్ కూలింగ్ మరియు కంటైన్మెంట్. ప్రతి గ్రూపుకి వీటిని ఈ చర్యలను అమలు చేసే సామర్థ్యం ఉంటుంది. దీన్ని సాధించడానికి ఆ భద్రతా వ్యవస్థలో సగం వేరే స్వతంత్ర నిర్మాణంలో ఉండేలా ప్లాంట్ ని రూపొందించాము. అలాగే మరో సగం ప్లాంట్ లో ఉన్న మరో ప్రాంతంలో ఉంటుంది. వీటన్నిటి విషయంలో మేము జాగ్రత్త వహించాలి. లోపలి నుంచి రేడియో ధార్మికత బయటకు పోకుండా ఉంచేందుకు ఈ గోపురపు గోడలను బలోపేతం చేశారు. దాని మందంతో పాటు ఆ గోడకి 2వ పొర కూడా ఉంటుంది. ఆ 2 గోడల మధ్య నెగటివ్ ప్రెషర్ ఉండి లీక్ జరిగినప్పుడు లోపలున్న అణుధార్మిక గాలి బయటికి పోకుండా నివారిస్తుంది. ఇక్కడ 2 అవరోధాలు ఉన్నాయి, లోపల కూడా బయట కూడా. అవి యాక్టివేట్ అయితే ఒకవేళ రేడియేషన్ వెలువట్టం అంటూ జరిగితే మాది 1.6 కిలోమీటర్ల ప్రత్యేకమైన జోన్. దాని తర్వాతే వారు జనావాసాలకు అనుమతిస్తారు. ఈ ప్రత్యేక ప్రాంతపు సరిహద్దులను దాటిన పర్యావరణం మీద రేడియేషన్ ప్రభావాన్ని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ సర్వే ల్యాబొరేటరీ అనే ఒక కాపలా సంస్థని నడుపుతోంది. ఆ సంస్థ పర్యావరణంలో హానికారక అణుధార్మికత జాడలను పరీక్షిస్తూ ఉంటుంది. మేము 1964 నుంచి, అంటే ఆ ప్లాంట్ పనిచేయడం ప్రారంభించడానికి చాలా కాలం ముందే మేము పనిచేయడం మొదలుపెట్టాం. ఈ పని 4 దశాబ్దాలకు పైగా నిర్వహిస్తున్నాం. స్థానిక వాతావరణం నుంచి గాలి, నీరు, పాలు, చేపలు, కాయగూరలు, గడ్డి, సముద్ర నీరు మొదలైన వాటి శాంపిల్స్ సేకరిస్తాం. ఈ పర్యావరణాన్ని పర్యవేక్షణ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఇక్కడ మోతాదు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా భారతదేశపు నియంత్రణ సంస్థలు విధించిన పరిమితుల్లోనే ఉన్నాయని నిరూపించడమే. తారాపూర్ పవర్ స్టేషన్, ఇతర అణు సంస్థలు అన్నీ కూడా సురక్షితమైనవి. ఇక తారాపూర్ లో జరిగే కార్యకలాపాల వల్ల పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను. బహుశా అణు విద్యుత్ ఉత్పత్తిలో ఉండే గొప్ప ప్రయోజనం ఇక్కడ ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్లు ఉత్పత్తి కాకపోవడమే. పరిసరాలన్నీ పచ్చగా కొనసాగుతాయి. అందుకు ఈ సీతాకోక చిలకల పార్కే నిదర్శనం. నేను అణుశక్తి ఉత్పత్తి అవుతున్న న్యూక్లియర్ రియాక్టర్ బిల్డింగ్ లోపలికి వెళ్లాను. అంతేకాదు, విద్యుత్ ఉత్పత్తి అవుతున్న టర్బైన్ రూమ్ లో కూడా వెళ్లి చూశాను. కానీ ఇంకా నేను చూడవలసిన ప్రదేశం ఇంకొకటి ఉండిపోయింది. అదే స్పెంట్ ఫ్యూయల్ బే ఏరియా. ఒకసారి అణు రియాక్టర్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఉపయోగించబడిన ఇంధన బండిల్స్ ఏమవుతాయి? ఆ విషయం ఇక్కడే తెలుస్తుందని ఊహిస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ట్యాప్స్ 3 స్టోరేజ్ అన్నమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? టాప్స్ 3లో ఉపయోగించిన ఇంధనాన్ని నిల్వ చేసే ప్రధాన ప్రదేశం ఇదే. ఇటువంటి ప్రదేశమే టాప్స్ 4లో కూడా ఉంది. ఇక్కడ మనం దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఉపయోగించిన ఇంధనాన్ని నిల్వ చేయొచ్చు. మీరు మాట్లాడేది ఆ నీటి తొట్టి గురించా? అవును, ఆ పెద్ద నీటి తొట్టి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న పూల్స్ రిసీవింగ్ బేస్. ఆ ఛానల్ నుంచి ఇంధనం వచ్చినప్పుడు డిశ్చార్జ్ చేయబడిన రియాక్టర్ నుంచి అది జతలుగా 2 బండిళ్లుగా వస్తాయి. మేము వాటిని ఇక్కడ అందుకుంటాము. తర్వాత వాటిని మరింత పెద్ద నీటి తొట్టిలోకి పంపుతాము. అక్కడ వాటిని ట్రేలలో నిల్వ చేస్తాము. ఆ కింద మీకు కనిపించేవి ఆ ట్రేలే. వాటిని అక్కడ స్టోర్ చేస్తాము. అంతేకాదు, ఈ నీళ్లు చల్లబరచడానికే కాకుండా రక్షణ కవచంలా కూడా పనిచేస్తాయి. మామూలు నీళ్లేనా? ఇవి ఎలాంటి నీళ్లు? అది డిఎం వాటర్. అది డీమినరలైజ్డ్ వాటర్. కేవలం మేము ఆ నీటిలో స్వచ్ఛమైన రసాయన లక్షణాన్ని నిర్వహిస్తామంతే. అదేమంత ప్రత్యేకమైనదేమీ కాదు. మామూలు పరిశ్రమలకు కూడా ఇదే ఉపయోగిస్తారు. ఒకసారి వెళ్ళి వాటిని దగ్గరగా చూద్దాం. గత కొద్ది సంవత్సరాలుగా ఉపయోగించబడిన ఇంధన బండిళ్లన్నీ చివరికి డీమినరలైజ్డ్ నీటితో నిండిన 30 అడుగుల లోతైన నీటి తొట్టిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒక ఫ్యూయల్ బండిల్ని తొలగించినప్పుడు అది వేడిని, రేడియేషన్ ని వెలువరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బండిల్ని చల్లబరచడానికి, ఆ రేడియేషన్ ని నిలువరించడానికి వాటిని స్పెంట్ ఫ్యూయల్ బే అనే పెద్ద నీటి తొట్టిలో ఉంచుతారు. కనీసం వాటిని 4 ఏళ్ల పాటు చల్లబరచాల్సి ఉంటుంది.
తర్వాత వాటిని రీప్రాసెస్ కి పంపొచ్చు. ఇందాక మీకు ఆ పైన చెప్తున్నది ఈ ఉపయోగించబడిన ఇంధనాన్ని ఉంచే ప్రదేశం గురించి. మేము ఈ రోజు ఉదయం ఛానల్ L11 ని రీఫ్యూయల్ చేశాం. కాబట్టి ఆ ఛానల్ నుండి ఉపయోగించబడిన ఇంధనం బండిళ్లను ప్రస్తుతం ఇక్కడ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం 2-3 గంటల క్రితం రీఫ్యూయల్ చేయబడిన స్పెంట్ ఫ్యూయల్ బండిళ్ల డిశ్చార్జ్ అన్నమాట. ఈ రిసీవింగ్ బే నుంచి అవి స్టోరేజ్ బే కి తరలించబడతాయి. అయితే మీరు షీల్డింగ్ అనేటువంటి ఈ నీళ్లు ఒకటే మనల్ని కాపాడతాయి. వాటర్ షీల్డింగ్ అది ఒక మంచి రేడియేషన్ కవచమే కాకుండా అది ఇంధన బండళ్ల నుండి వెలువడే డీకే హీట్ ను కూడా పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి అది ఫ్యూయల్ బండలను చల్లబరచడమే కాకుండా కవచంగా కూడా పనిచేస్తుంది. మరి మీరు నీటి ఉష్ణోగ్రతను కూడా మెయింటైన్ చేస్తారా? మేము టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంటాం. మీరు చూస్తున్నట్టు ఇక్కడ నీటి లోతు 5.5 మీటర్లు. కాబట్టి ఈ నీటి లోతు ఎంతున్నా మీరు నీటి అడుగున ఏముందో చూడొచ్చు. అంటే నా ఉద్దేశం ఆ నీళ్లు నీటి అడుగున ఉన్నవన్నీ కనిపించేటంత స్వచ్ఛంగా ఉన్నాయి. అయితే ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ నీళ్లు గ్రౌండ్ వాటర్ లో కానీ మరో నీటి వనరుల్లో కానీ కలిసే అవకాశం ఎంత ఉంది చెప్పగలరా? ఆ అవకాశం దాదాపు లేనట్లే. ఈ వ్యవస్థ మొత్తం అలా రూపొందించబడింది. అంటే మీకు కనిపిస్తున్నదంతా SS ప్లేట్లే. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు. ఓ, సీక్రెట్ సర్వీస్ కాదనమాట. అవన్నీ 304 స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్. అంటే ఈ మొత్తం అంతా ఈ ప్లేట్లతో వరుసగా కప్పిన తరువాత ఒక పొర వెనక మరొక ప్లేట్ల వరుస ఉంటుంది. ఆ తర్వాత మరో వ్యవస్థ ఉంది. అంటే నా ఉద్దేశం ఈ మొత్తం నేలంతా 5 మీటర్ల వాటర్ ప్రూఫ్ చేయబడింది. కాబట్టి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఉంది. ఇది మనం చూసిన వాటన్నిటిలోకి అత్యంత రక్షణ కవచాలు ఉన్న వాటిలో ఒకటి. అవును, అది అత్యంత రక్షణ కవచాలు ఉన్నదే. దీని మీద వాక్యూమ్ బాక్స్ టెస్టింగ్, DPT మొదలైన వాటితో పాటు ఎన్నో నాణ్యత హామీ పరీక్షలు నిర్వహించాము. దానివల్ల అక్కడ ఎటువంటి లీకులు ఉండవు. దాని నుంచి స్పెంట్ ఫ్యూయల్ బండిల్స్ వస్తాయి. అంటే మనం నిజంగా బండిల్ని చూస్తామా? అవును, యాక్చువల్ గా మేము రీఫ్యూయల్ చేసిన లేదా ఛానల్ నుంచి ఈ ఉదయం డిశ్చార్జ్ చేసిన బండిల్ని చూడబోతున్నాం. నేను ఇటువంటి ఒక పరమాణు రవాణా జరగడాన్ని నా కళ్ళారా చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ ఉపయోగించిన ఇంధనపు బండిల్స్. మరోసారి నేను చూస్తున్నది ఒక పైపొర లేక అసలైన ఇంధనం? అది ఒక అసలైన ఇంధనం. ఇప్పుడు కూడా మీరు ఆ ఉపయోగించేసిన ఇంధనపు బండిల్ నుంచి ఒక నీలపు కాంతి వెలువడడం గమనించవచ్చు. అది కేవలం నీలం రంగు కాదు, అది నీలం వెలుగు. అది ఒక వెలువడుతున్న కాంతిలా ఉంది. దాన్ని చెరన్కోవ్ లైట్ అంటారు. ఇది ఈ ఉపయోగించబడిన ఇంధనపు బండిల్కే ప్రత్యేకమైన లక్షణం. నిజానికి నీటి మాధ్యంలో కాంతి ప్రయాణించే వేగం కంటే ఈ అణుధార్మిక పదార్థాల వేగం ఎక్కువ. అందువల్లనే మనకు కనిపించే ఆ నీలం జాడ వస్తోంది. దాన్ని చెరన్కోవ్ అనే ఓ సైంటిస్ట్ కనిపెట్టాడు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కాబట్టి బొగ్గుని మళ్లీ ఉపయోగించలేని థర్మల్ విద్యుత్ కేంద్రాలా కాకుండా ఒక అణు విద్యుత్ ప్లాంట్ లో స్పెంట్ ఫ్యూయల్ అని పిలిచే అప్పటికే వాడేసిన ఇంధనాన్ని తిరిగి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అప్పటికే వాడేసిన యురేనియం ఫ్యూయల్ రాడ్స్ ని గమనిస్తే వాటన్నిటినీ ఈ కేసుల్లో నిల్వ చేస్తారు. చివరికి వాటి నుంచి ప్లూటోనియం ని వేరు చేస్తారు. దాన్ని తిరిగి న్యూక్లియర్ ఫ్యూయల్ గా ఉపయోగించుకోవచ్చు. నిజానికి భారతదేశంలో ఒక 3 స్టేజ్ల అణు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము. దాన్ని భారతీయ అణు కార్యక్రమ పిత డాక్టర్ హోమీ బాబా రూపొందించారు. మొదటి స్టేజ్లో సహజ యురేనియం ని విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగిస్తారు. అదనంగా ప్లూటోనియం 239 తయారవుతుంది. రెండవ స్టేజ్లో విద్యుత్ ఉత్పత్తికి ప్లూటోనియం 239 థోరియంతో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు. అదనంగా U233 లభిస్తుంది. ఇక స్టేజ్ 3లో యురేనియం 233 థోరియంలతో పాటు కొద్దిగా యురేనియం 233ని కూడా విద్యుత్ తయారీలో ఉపయోగిస్తారు. అణు విద్యుత్ ఉత్పత్తిలో అతి కీలకమైన అంశాలలో ఒకటేంటంటే ఆ ప్లాంట్ ని నిరంతరం నడుపుతూనే ఉండొచ్చు. ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఆ ప్లాంట్ ని విజయవంతంగా నడుపుతూనే ఉండాలంటే అందులో ఆ పరికరాల మెయింటెనెన్స్ అంతర్భాగంగా ఉండాలి. అణుశక్తి భద్రత చట్టాపట్టాలేసుకుని నడవాలి. క్రమం తప్పకుండా పరీక్షించడం మెయింటెనెన్స్ లో ఈ కార్యకలాపాలలో అంతర్భాగమే. ప్రస్తుతం నేను యాక్షన్ కి సిద్ధమవుతున్న ఒక టీం ని కలవబోతున్నాను. ఇంతకీ మీరు ఈ రోజు మెయింటెనెన్స్ కి సంబంధించి ఏం జరుగుతుందో చెప్పగలరా? అవును, ఇదే మా ఇంధన నిర్వహణ ఉద్యోగం. మేము ఆ మెయింటెనెన్స్ ఎలా చేస్తామో మీకు నిజంగా చూడాలని ఉంటే చెప్పండి. మేము రియాక్టర్ భవనంలో యూనిట్ 4లో ఒక పెద్ద మెయింటెనెన్స్ జాబ్ మొదలు పెట్టాము. మీకు లోపలికి వెళ్లాలని ఉంటే మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ అది ఆ గోడ కింద ఆ రియాక్టర్ కింద ఉంది. దానికోసం మనం కొన్ని రక్షణాత్మక దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఓ, అది నిజంగా చాలా ఆసక్తికరంగా. అవును. ఓకే.
తీసుకువెళ్దాం. ఇది నాకిదే మొదటిసారి. నేను నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో భాగంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మెయింటెనెన్స్ చూసే వ్యక్తులకు పరికరాల విశ్వసనీయత అన్నది ఒక కఠినమైన పని. మా పరికరాలు సురక్షితమైతే ప్లాంట్ కూడా సురక్షితంగానే ఉంటుంది. మా ప్లాంట్ సేఫ్ గా ఉంటే మొత్తం అణు సమాజమే సురక్షితంగా ఉంటుంది. ర్యామ్ అసెంబ్లీని మార్చేందుకు ఒక ప్రణాళికాబద్ధమైన నిర్వహణ అది. అదే ఇంధన బండిలను లోపలికి తోస్తుంటుంది, అదే అన్ని ప్లగ్లను బయటకు తీస్తుంటుంది. ఈ ర్యామ్ అసెంబ్లీతోనే మేము 1200 సార్లు ఇంధనాన్ని నింపాము. ఆ ర్యామ్ నిర్మాణం సరిగ్గా ఆ రోబోటిక్ ఫ్యూయలింగ్ మిషన్ మధ్యలో ఉంది. ఈ భాగాన్ని సర్వీస్ చేయాలంటే ఆ మెయింటెనెన్స్ టీం భద్రత కోసం గాలాడే ప్లాస్టిక్ సూట్లను, ఒత్తిడి చేయబడిన ఎయిర్ మాస్క్లను ధరించాల్సిందే. అదొక అద్భుత అనుభవం. ఆ మొత్తం అనుభవంలో నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది ఏంటంటే, నేను ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందున్నాను. నిజం చెప్తున్నాను. అయినా ఎవరో ఒకరు తమ సొంత చేతులతో ఆ నట్లని బోట్లని బిగించాల్సిందే. అదిగో చూడండి, అక్కడున్న వాళ్లే నిజమైన సూపర్ హీరోలు. నేను కేవలం లోపలికి వెళ్ళడానికి అలా డ్రెస్ చేసుకున్నానంతే. కానీ ఒక సూపర్ హీరోలా దుస్తులు ధరించినా నాకది సూపర్ పవర్లేవి ఇవ్వదు. నేనింకా నా రేడియేషన్ స్థాయిలను చెక్ చేసుకుంటూనే ఉండాలి. రాజగోపాలం గారు, నేను ఇప్పుడే 4వ జోన్ నుంచి వచ్చాను. అసలు ఈ రేడియో యాక్టివిటీకి గురవడం అంటూ జరిగితే నాకు ఎంత సోకుంటుందో కొలవడం ఎలాగో చెప్పగలరా? అవును, చూడండి, అక్కడ మీకు ఇచ్చిన 2 వ్యక్తిగత మానిటర్లు ఉన్నాయి. దీన్ని టీఎల్డి అంటారు. ఇది నేరుగా చదివే డోసిమీటర్. మీరు దాన్ని తీసుకునేటప్పుడు దాన్ని 0గా మార్చివ్వటం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైనల్ రీడింగ్ 2.33 మైక్రో సీవర్స్ ఉంటుంది చూడొచ్చు. అంటే ఈ రోజుకి మీరు అందుకున్న డోస్ అదనమాట. మైక్రో సీవర్ట్, ఓకే, మైక్రో సీవర్ట్, అది మీరు అందుకున్న మోతాదు. అదే ఇక్కడ రికార్డ్ అయింది కూడా. అయితే అలాగే మీరు ప్రతిరోజు ఇక్కడ ఏ పని చేస్తున్నా దాన్ని తీసుకుంటారు. మీరు పనిచేయడానికి RWP ని తీసుకుని ఉండొచ్చు. ప్రతిరోజు ఆ మోతాదు మా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లో ఉన్న మీ టీఎల్డి నంబర్ కి కలపబడుతుంది. కాబట్టి నెల పూర్తి అయ్యేసరికి దీన్ని రీడింగ్ చదవడానికి పంపుతాం. అక్కడ ఏ మోతాదు అయితే నమోదైందో దాన్ని లీగల్ డోస్ అంటారు. మీరు అనుమతించే పరిమితి ఏంటి? మా దగ్గర 2 విభాగాలున్నాయి. ఒకటి తాత్కాలిక వర్కర్లది, మరొకటి డిపార్ట్మెంట్ వర్కర్లది. డిపార్ట్మెంటల్ వర్కర్లకు ఏడాదికి 30 మిల్లీ సీవర్ట్స్ మోతాదుని మనం ఇవ్వచ్చు. కానీ తాత్కాలిక వర్కర్లకు మాత్రం 15 మిల్లీ సీవర్ట్స్ మాత్రమే ఉండాలి. మేము వాళ్ళకిచ్చే మోతాదు పరిమితి అదే. మరి మనం వివిధ జోన్లను ఎలా మానిటర్ చేస్తాం? ఇక్కడ మేము 4 నుంచి 1కి కింద జోన్లకు వెళ్తుంటే అన్ని చోట్ల మిషన్లు ఉండడం నేను గమనించాను. ఈ ప్రాంతాలన్నీ, ఆ జోన్ ఏర్పాటంతా మా రేడియో ధార్మికతకు గురయ్యే అవకాశాల మీద ఆధారపడి చేసినవే. దాని ఆధారంగానే మేము ఆ ప్రాంతాలను విభజించాం. మీరు ఒక్కో ప్రాంతాన్ని పరీక్షిస్తే మీరే స్వయంగా మీరెటువంటి రేడియేషన్ ని తీసుకుపోవట్లేదని చెక్ చేసుకోవాలి. దాన్ని మేము కంటామినేషన్ చెక్ అని పిలుస్తాం. అందుకే ఆ ఇంటర్ జోనల్ మానిటర్ సర్క్యూట్ ఉంది. మీరు ఒక్కో జోన్ నుండి బయటకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా అణుధార్మికత కోసం కూలంకషంగా పరీక్షించుకోవాలి. అదే మా జోనల్ ఫిలాసఫీ, అలాగే మా నియంత్రణ మార్గం. అదే సైంటిఫిక్ డేటా ఆధారంగా గమనిస్తే రేడియేషన్ కి పుట్టుకతో వచ్చే లోపాలకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. అంతేకాకుండా ఇక రేడియేషన్ క్యాన్సర్ కు కారణమవుతుందన్నది 2వ అనుమానం. కాబట్టి మీరు డేటాను చూస్తే రేడియేషన్ పరిసరాల్లో చాలా దగ్గరగా పనిచేసే వారి నుంచి శాంపిల్స్ సేకరించి రోగ పరీక్షల సర్వే మీద ఆధారపడి వారి ఆరోగ్య లక్షణాలను సమీక్షించి చూస్తే అణు విద్యుత్ ప్లాంట్లు లేని ఏ ప్రాంతంతో పోల్చి చూసినా ఇక్కడ ఉద్యోగుల్లో క్యాన్సర్ ప్రభావం 5లో 1 మాత్రమే. అంటే మేం భద్రతకి చాలా ప్రాధాన్యతనిస్తాం. మేము గ్రాడ్యుయేట్ ఇంజనీర్లము. మాకు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. అయినా మేము ఇక్కడే పనిచేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ రేడియేషన్ ప్రభావాలు చాలా తక్కువ ఉంటాయని మాకు తెలుసు. మీరు మా మొత్తం ప్లాంట్ని తీసుకుంటే తారాపూర్ 3-4 యూనిట్లలో ఒక వ్యక్తి అందుకునే మోతాదు సంవత్సరానికి సుమారు 0.6 నుంచి 0.8 మిల్లీ సివర్ట్స్ ఉంటుంది. 20 మిల్లీ సివర్ట్స్ లేదా 30 మిల్లీ సివర్ట్స్ దాకా పరిమితి ఉన్నా కూడా ఒక సభ్యుడు అందుకునే మోతాదు 5 మిల్లీ సివర్ట్స్ మాత్రమే ఉంటుంది. ఈ 5 మిల్లీ సివర్ట్స్ దాటిన వాళ్ళు కూడా 1% కూడా ఉండరు. అంతగా మేము కంట్రోల్ చేస్తాం. మాకు పరిమితులున్నా మేము ఏ వ్యక్తిని కూడా అంత మోతాదుకు గురి కాకుండా చూసుకుంటాం.
అది సంగతి. ఓకే, మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? లేవు, థ్యాంక్ యూ. సో నేను ఈ రోజంతా కూడా ఈ అణు కేంద్రంలో గడిపాను. నాకు వీళ్ళు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నా మీద ఎటువంటి కంటామినేషన్ లేదు. నేను ఒక విషయం చెప్పాలి. నేను కాస్త అనుమానిస్తూనే వచ్చాను. ఒక అణు కేంద్రంలోకి మొదటిసారి వచ్చాను, కానీ ఇది కూడా మిగిలిన పరిశ్రమల మాదిరిగానే ఉంది. తేడా ఏమైనా ఉందంటే ఇదిగో ఇలాంటి రక్షణ దుస్తుల్ని ధరించుండడమే. ఇక్కడ నేను తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుంటే అక్కడ తారాపూర్ అలుపెరగకుండా విద్యుత్ శక్తి ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. సమీప భవిష్యత్తులో భారతదేశం అణు విద్యుత్ ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తారాపూర్ అందుకు ముందు వరుసలోనే కొనసాగుతూ ఉంటుంది.